భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రతి అసెంబ్లీ ఎన్నిక ఒక ముఖ్యమైన మైలురాయి. 2026లో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్ణయించడం మాత్రమే కాదు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే సామర్థ్యం ఈ ఎన్నికలకు ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 15న ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించింది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. భారతదేశంలో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పోరు జరగనున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 294 అసెంబ్లీ సీట్లతో ఈ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011 నుంచి అధికారంలో ఉంది. 2021లో టీఎంసీ 215 సీట్లు గెలుచుకొని అఖండ విజయం సాధించింది. ఇప్పుడు 4వసారి అధికారంలోకి రావడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. 7,04,00,000కు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ తీర్పు ఇవ్వనున్నారు. మెట్రైజ్ ఐఏఎన్ఎస్ ఒపీనియన్ పోల్ ప్రకారం టీఎంసీ 155 నుంచి 170 సీట్లు గెలుచుకోవచ్చు. బీజేపీ 100 నుంచి 115 సీట్లు పొందవచ్చని అంచనా. అంటే మమతా బెనర్జీ 4వసారి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పటికీ 2021లో గెలిచిన 215 సీట్లతో పోలిస్తే తక్కువ మెజారిటీతో వస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఇది టీఎంసీకి ఉన్న బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది. ప్రధానంగా సందేశ ఖలీఘటన టీఎంసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ మహిళలపై జరిగిన వేధింపుల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న చొరబాటుదారుల సమస్య ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం జరిగే ఘర్షణలు ఒకవైపు టీఎంసీకి సానుభూతి తెచ్చినప్పటికీ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చలేకపోతున్నాయి. బీజేపీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు బెంగాల్ పర్యటనలు చేశారు. 2021లో బీజేపీకి 77 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఆ పార్టీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది. ఈసారి బీజేపీ 100కు పైగా సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ బెంగాల్లో పటిష్టంగా స్థిరపడినట్లు కనిపిస్తోంది. కేరళ రాజకీయాల్లో ఒక అరుదైన సాంప్రదాయం ఉంది. ప్రతి 5 ఏళ్లకు అధికారం మారుతుంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే ఆ తర్వాత యూడీఎఫ్ గెలుస్తుంది. ఈ సంప్రదాయాన్ని 2021లో పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. 140 సీట్లలో 99 సీట్లు గెలుచుకొని అసాధారణ విజయం సాధించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎల్డీఎఫ్ 3వసారి కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా అనేదే. పోల్ మంత్ర నిర్వహించిన సర్వేలో 26,000 మంది పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 38.2% ఓట్ షేరుతో ముందుంది. ఎల్డీఎఫ్ 33.7%, ఎన్డీఏ 20.4%తో ఉన్నాయి. యూడీఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సతీశన్ 29.5% మద్దతుతో ముందు నిలబడ్డారు. అయితే మరో సర్వే పూర్తిగా విభిన్నమైన అంచనా చెప్పింది. ఎల్డీఎఫ్ 3వసారి కూడా అధికారంలోకి రావచ్చని చెబుతోంది. 2 సర్వేల మధ్య ఈ వ్యత్యాసం ఎన్నికలు ఎంత హోరాహోరీగా ఉంటాయో స్పష్టంగా చెప్పకనే చెప్తోంది. వయనాడులో జరిగిన భూకంప వినాశనం తర్వాత పునరావాసం సరిగ్గా జరగలేదనే విమర్శలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. పినరయ్ విజయన్ అనారోగ్య సమాచారం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ ఎల్డీఎఫ్ అభివృద్ధి పనులు, రోడ్లు, మెట్రో సేవలు ప్రజల్లో మంచి అభిప్రాయం నెలకొల్పాయి. యూడీఎఫ్ దగ్గరున్న అతి పెద్ద ఆయుధం ప్రభుత్వ వ్యతిరేకత. 10 సంవత్సరాల అధికారం తర్వాత ప్రజలు మార్పు కోసం ఆకాంక్షిస్తున్నారని యూడీఎఫ్ నాయకులు విశ్వసిస్తున్నారు. బీజేపీ, ఎన్డీఏ కేరళలో ఓటు షేర్ పెంచుకున్నప్పటికీ గెలవడం మాత్రం కష్టమే. (234 సీట్ల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ద్రవిడ రాజకీయాల కొత్త అధ్యాయాన్ని రాయనున్నాయి. 2021లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే కూటమి 159 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఏఐఏడీఎంకే
66 సీట్లతో ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇటీవలి కాలంలో పలు నాటకీయ మలుపులు వచ్చాయి. 2023లో కేంద్రంపై అసంతృప్తితో, ముఖ్యంగా నీట్ పరీక్షల వివాదంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఎన్డీఏ కూటమి నుంచి ఏఐఏడీఎంకే వేరుపడింది. కానీ 2025లో మళ్లీ బీజేపీ ఏఐఏడీఎంకే కలిసి వచ్చి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ రాజకీయ విన్యాసం ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. అయితే అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. ఈ పార్టీ డిఎంకే వ్యతిరేక కూటమిలో చేరకుండా స్వతంత్రంగా పోటీ చేయనుంది. ఇది ప్రతిపక్ష ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అయితే టీవీకే ఎంత ప్రభావం చూపుతుందో అన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలసరి ఆర్థిక సహాయం జనాదరణ పొందాయి. అయితే ద్రవిడ రాజకీయ సంస్కృతిలో ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం చాలా అరుదు. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే మళ్లీ అధికారంలోకి రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈశాన్య భారతదేశంలో బీజేపీ ప్రభావం చూపించే అతిపెద్ద రాష్ట్రం అసోం. 126 సీట్లతో ఈ రాష్ట్రం ఈశాన్య రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దేశంలో అత్యంత చురుకైన వివాదాస్పద నాయకుల్లో ఒకరు. బీజేపీ అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 2021లో బీజేపీ 60 సీట్లు గెలుచుకొని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఈసారి గౌరవ గొగోయ్ నాయకత్వంలో పోటీ ఇస్తోంది. గిరిజన హక్కులు, ఆర్థిక అభివృద్ధి, భూమి సమస్యలు ఇక్కడ కీలక ఎన్నికల అంశాలుగా మారాయి. కాంగ్రెస్ కు అసెంబ్లీలో చారిత్రక నేపథ్యం బలంగా ఉన్నప్పటికీ బీజేపీ హయాంలో నిర్మించిన మౌలిక సదుపాయాలు, సిఏఏ అమలు వంటి అంశాలు ప్రజల్లో, ముఖ్యంగా హిందూ ఓటర్లలో బీజేపీ పట్ల అనుకూలత ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ అసోంలో అధికారం నిలుపుకోగలదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కేవలం 30 సీట్లు మాత్రమే ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు చిన్నవిగా కనిపించినప్పటికీ జాతీయ రాజకీయాల్లో దీని ప్రభావం తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా హోరాహోరీ పోటీ జరగనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కేవలం రాష్ట్ర స్థాయి గెలుపు ఓటముల కోణంలో చూడడం పొరపాటు. ఈ ఫలితాలు 2029 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయ వాతావరణాన్ని నిర్ణయించే కీలక సూచికలు. బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకొని బెంగాల్లో టీఎంసీను బలహీనపరిస్తే అది మోదీ ప్రభుత్వానికి భారీ రాజకీయ బలాన్ని ఇస్తుంది. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ విజయాలు సాధిస్తే ప్రతిపక్ష ఇండియా కూటమికి నైతిక ఊపు లభిస్తుంది. మే 4న ఫలితాలు వెలువడినప్పుడు అసలు చిత్రం స్పష్టమవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.